పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి విలన్ గా చేస్తున్నాడు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హాష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో స్టైలిష్ విలన్ గా కనిపించాడు. ఈ చిత్రంలో ఓజీని ఎదిరించే ఓమి బాహు పాత్రలో ఇమ్రాన్ హాష్మి కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక ఆరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, శ్యామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఛానల్ కు పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించబోతున్నాడు. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఫ్యాన్స్ కూడా పవన్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా పర్లేదు అనే ఫుల్ జోష్ లో ఉన్నారు. దీనితో తమ సినిమాలు త్వరగా పూర్తి కావాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఓజీ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కుదరకపోవడంతో మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికంటే ముందు ఓజీ టీజర్ ని మేకర్స్ ఈ ఏప్రిల్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ అతని డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఇటు అభిమానులు మాత్రం ఆయన నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా పర్లేదు అనే ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇలాంటి హై టైంలో రిలీజ్ అయ్యే ఆయన మూవీ ఖచ్చితంగా నిర్మాతలకు జాక్పాట్ లాంటిదే. ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.